అందరికీ నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సందర్శించబోయే ఆలయం కాణిపాకం. ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయాల్లో ఒకటైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. ఇది చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గ్రామంలో వెలసిన ఒక స్వయంభూ వినాయకుడి టెంపుల్. కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా ఈయన నిలిచారు. ఈ ఆలయం చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు, తిరుపతి నుండి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనరల్గా మనం తిరుపతి వెళ్ళిన ప్రతి వారు ఈ కాణిపాకం రావడానికి ఆసక్తి చూపుతారు, ప్రయత్నిస్తారు. కాణిపాకం అనే పేరు కూడా ఒక ప్రత్యేకమైన అర్థంతో కూడుకొని ఉంది. కాణి అంటే సాగుభూమి, పాకం అంటే నీటి ప్రవాహం. ఈ ప్రాంతంలో నీరు విస్తారంగా ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని చెప్తారు. చరిత్ర చూసుకున్నట్టయితే ముగ్గురు సోదరులు, ఒకరు మూగవారు, ఒకరు చెమిటివారు, ఇంకొకరు గుడ్డివారు, తమ పొలానికి నీరు అందించటానికి బావి తవ్వుతుండగా వారి పనిముట్టు ఒక రాయికి తాకిందట. వెంటనే ఆ రాయి నుంచి రక్తం ప్రవహించడం ప్రారంభమైందని, ఆ దివ్య ఘటనతో ఆ ముగ్గురు తమ లోపాల నుంచి విముక్తి పొందారని పురాణగాథ చెప్తోంది. తరువాత గ్రామస్తులు అక్కడ స్వయంగా వెలిసిన ఈ గణపతి విగ్రహాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ స్వామివారి మరో విశేషం ఏమిటంటే విగ్రహం ఇప్పటికీ పెరుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. ఎన్నో సంవత్సరాల క్రితం సమర్పించిన వెండి కవచం ఇప్పుడు స్వామివారికి సరిపోకపోవడం దీనికి నిదర్శనంగా చెప్తారు. స్వామివారు వెలిసిన బావి ఇప్పటికీ నీటితో నిండి ఉంటుంది. ఈ పవిత్ర జలాన్ని తీర్థంగా భక్తులకి అందిస్తారు. సత్యానికి ప్రతీకగా భావించే ఈ వినాయకుని సన్నిధిలో ప్రమాణం చేస్తే నిజం వెలుగులోకి వస్తుందని స్థానికుల నమ్మకం. ఈ వినాయకుడిని సత్య ప్రమాణాల దేవుడిగా మనం కొలుస్తాం, నమ్ముతాం. చూస్తున్నారు కదండి, ఈ మనమిత్ర సర్వీసెస్ అట్ టెంపుల్స్ ఈ గవర్నమెంట్ వాళ్ళు వాట్సాప్ ద్వారా ఈ మనమిత్ర సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. ఎండోమెంట్ శాఖ వాళ్ళు మనకి అన్ని సర్వీసెస్ అంటే టికెట్స్ కానీ, అకామిడేషన్ కానీ, దర్శనం, ప్రసాదం, అన్ని సౌకర్యాలు మనం ఈ మనమిత్ర సర్వీసెస్ ద్వారా మనం అవైల్ చేసుకోగలం. మీరు గమనించినట్టయితే ఇందాక మాడవీధులలో చెప్పులతో తిరగరాదు అని రాసింది గమనించే ఉంటారు. మాడవీధులు అంటే ఈ పవిత్రమైన వీధులండి. గుడి చుట్టూ 4 వైపులా తూర్పు దిశగా, పశ్చిమ దిశగా, ఉత్తర దిశగా, దక్షిణ దిశగా 4 వైపులా ఈ వీధులు ఉంటాయి. ముఖ్యంగా తిరుపతిలో మనం బాగా గమనిస్తూ ఉంటాం. వీటిని మాడవీధులు అంటారు. అంటే ఇంతకుముందు ఈ మాడాస్ అంటే తమిళ్ వర్డ్, ఇది పూజారులని, అర్చకుల్ని అని పిలుస్తారనమాట. వాళ్ళు ఈ వీధుల్లో వాళ్ళ అర్చన కోసం, దేవుడిని అర్చించడానికి, దేవతార్చన కోసం ఈ వీధుల్లో తిరిగేవారు కాబట్టి మాడవీధి అని పేరు వచ్చింది. చూడండి, దీపారాధన చేసుకుంటున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు కదా. సో మనం గుడికి వెళ్ళి పవిత్రంగా దీపారాధన చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతత, శుభం కలుగుతాయని భావిస్తాము, నమ్ముతాము. ఇదిగోండి, మాడవీధుల్లో మేము నడుచుకుని అలా వెళ్ళాము. ఈ గుడి చూసారా, అంటే దగ్గరగా మరీ దగ్గరగా క్లియర్గా తీసే అవకాశం రాలేదు. ఏ టెంపుల్ అయినా మన టెంపుల్స్ అన్నీ ఫోటోలు తీయరాదనే ఉంటుంది. మనం కొంచెం రిజర్వేషన్ పాటిస్తూ, డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ తీసే పరిస్థితే. ఎందుకంటే మనం కూడా చొచ్చుకొని వెళ్ళి తీయాలని కూడా అనుకోకూడదు. మనం ఆ ఆచారాన్ని,
ఆ పద్ధతిని గౌరవించాలి. వీలున్నంత వరకు తీసుకోవడంలో తప్పు లేదు. ఇక ఆలయ చరిత్రకి వచ్చినట్టయితే 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత విజయనగర రాజులు విస్తరించారని చెప్తారు. ద్రావిడ శైలిలో ఈ ఆలయం నిర్మితమై ఉంది. ఆలయం తన అద్భుతమైన గోపురాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా జరిగే 21 రోజుల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. దేశం నలుమూలల నుంచి వేలాది భక్తులు ఈ మహోత్సవాలకి హాజరవుతారు. భక్తి, విశ్వాసం, సత్యానికి ప్రతీకగా నిలిచిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని ఒక్కసారి దర్శిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది గుడి ప్రాంగణంలో ఉన్న మరొక దేవాలయం. గుడికి అడ్జసెంట్గా ఇంకొక దేవాలయం ఉంది. వాటికి సంబంధించిన గోపురాలు ఇవన్నీను. ఇక్కడ ప్రతి చోట సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మనకి సహాయం చేయడానికి అక్కడ మనమిత్ర లేదా కొన్ని మన ఆఫీసెస్లో హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ కూడా ఉన్నారు. బట్ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఉచిత అన్నప్రసాదం కూడా ఉంది. మనం దర్శనం అయ్యేసరికి లంచ్ టైంకి ఉచిత అన్నప్రసాదం కూడా అక్కడ ఉంది. వెళ్ళాం మేము, అన్నప్రసాదం తిన్నాము. ఎందుకంటే అది అన్నప్రసాదం, తినాలి. చూడండి, ప్రతి చోట ఉండేదే. పుణ్యం పురుషార్థం అన్నట్టుగా, స్వామి కార్యం లేదా స్వకార్యం అన్నట్టుగా ఈ షాపింగ్ కూడా ప్రతి గుడిలోనూ కనబడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇదిగో చూడండి, ఇది అన్నప్రసాద భవనం. ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎక్కువ రష్ కూడా లేదు, మనం భోంచేయచ్చు. భోజనం చాలా బాగుందండి, కానీ క్యూ చాలా ఎక్కువ ఉంది. కానీ ఓకే, మనం గుడి సన్నిధిలో ఎంత ఎక్కువసేపు గడపగలిగితే అంత బాగుంటుంది. ఎందుకంటే మనం అంత దూరం ప్రయాణించి వెళ్ళింది కూడా మనం దేవుడికి దగ్గరగా కొంచెం ఎక్కువసేపు ఆ ప్రెమిసెస్లో గడపాలనే కదా. దర్శనం అంటే మనం ఫిజికల్గా వెళ్ళి దేవుణ్ణి దర్శించడం అని మాత్రమే కాదు. దర్శనం అంటే మన మనసుతో మనం ఫీల్ అవ్వగలగడం. అది నిజమైన దర్శనానికి తార్కాణం. మనందరం గుడికి వెళ్ళి దర్శించుకోవాలని, ఆ భగవంతుడి సాక్షాత్కారాన్ని మనం పొందాలని, మీ అందరికీ కూడా ఈ దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్మోస్ట్ గుడి ప్రెమిసెస్ అంతా బాగానే ఎక్కువసేపు స్పెండ్ చేశాము. తనివి తీరా ఒక ఆల్మోస్ట్ 3/4 డే మార్నింగ్ వచ్చాం. అరుణాచలం వద్దామని వచ్చాము. అనుకోకుండా ఈ అదృష్టం మాకు దక్కింది. సర్వే జన సుఖినో భవంతు. ఉంటానండి. నమస్కారం.